నమస్తే డ్రైవర్ అన్న. ఈరోజు ఒక ఆదిముత్యాన్ని పరిచయం చేయాలని ఈ వీడియో ముందుకు వచ్చాను. శిక్షావళి అన్న గారు మీ అందరికీ తెలిసిందే, మన సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ పెద్ద దోర్నాల ప్రెసిడెంట్ అన్నగారు. చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎంతోమంది బీద ప్రజలకి, ముఖ్యంగా మన డ్రైవర్ అన్నలకి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. మళ్ళీ ఇటువంటి ఆనిముత్యం మాకు దొరికినందుకు సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్లో నేను ఒక ఫౌండర్గా చాలా గర్వపడుతున్నాను. మళ్ళీ నిన్నటి రోజున ఒక వీడియో చేశాను. చాలామంది మన డ్రైవర్ అన్నలు కూడా చూసి ఉండొచ్చు. ఇకపై ఈ పార్టీని నమ్మేది లేదు. మా డ్రైవర్ని ఎమ్మెల్యేగా చేసుకుంటాం, ఎంపీగా చేసుకుంటాం, రాజ్యసభ నంబర్గా చేసుకుంటాం, మంత్రిని చేస్తాం, సీఎంని కూడా చేస్తామని వీడియోలో తెలపరిచాను. మళ్ళీ ముందుగా ప్రకాశం డిస్టిక్ పెద్ద దోర్నాలలో శిక్షావళి అన్న గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ నుంచి మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండాలి. ఎందుకంటే ఆర్థికంగా మీరు బలంగా ఉన్నారు. మీరు బలంగా ఉన్నారు కనుక మీలాంటి వ్యక్తులు ఎమ్మెల్యేకి పోటీ చేస్తే మా డ్రైవర్లు అందరూ కూడా మంచి చేసిన వాళ్ళు అవుతారు అనేది మా ఒక ఉద్దేశం. ఎందుకంటే మీరు ఒకప్పుడు టెంపరీ డ్రైవర్, అలాగే తుఫాన్ డ్రైవర్, జీప్ డ్రైవర్, ఎన్నో బండ్లు తోలారు. ఈరోజు మీరు ఒక స్థాయికి వెళ్ళారంటే డ్రైవర్ కారణంగానే. మీరు ఆ డ్రైవర్ వృత్తిని మర్చిపోకుండా, డ్రైవర్ రంగాన్ని మర్చిపోకుండా డ్రైవర్లకి ఏదైనా చేయాలని ముందుకు వచ్చి సంఘం మొదలుపెట్టారు దోర్నాలలో. మళ్ళీ మీలాంటి వాళ్ళే ఎమ్మెల్యే అయితేనే బీద డ్రైవర్లకి మంచి జరుగుతుంది అనేది మా ఒక ఉద్దేశం. కనుక మేమే కాదు, భారతదేశంలో ఉన్న డ్రైవర్లే కాదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డ్రైవర్ ఒక ఫ్యామిలీలు మీకు సపోర్ట్గా ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాది. మీకు కోరేది ఒకటే, మీరు ఎమ్మెల్యే అయిన తక్షణమే మీరు యూనిఫామ్లోనే అసెంబ్లీకి పోవాలి, యూనిఫామ్లోనే పార్లమెంట్కి పోవాలి, యూనిఫామ్లోనే రాజ్యసభకు పోవాలి. మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకుపోయేకి మేమంతా డ్రైవర్లం సిద్ధంగా ఉంటాం. మీరు కూడా మేము పెట్టిన నమ్మకాన్ని కాపాడుకుంటారని, ప్రతి ఒక్క డ్రైవర్ని కాపాడుకుంటారని, డ్రైవర్ కుటుంబాలలో ఆనందం తెస్తారని నేను భావిస్తున్నాను. మళ్ళీ మీరు కూడా 2 మాటలు ఈ వీడియో ముఖాంతర మన 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు అర్థమయ్యే డ్రైవర్లకు కూడా తెలపరచండి. అందరు డ్రైవర్ సహోదరులందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. నా పేరు ఎస్కే శిక్షావళి. మన ఫౌండర్ గారైన అన్వర్ బాషా గారు నన్ను అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నిలబడమంటున్నారు. మళ్ళీ నాకైతే అలాంటి ఆలోచన లేదు. అయినా కానీ డ్రైవర్లకు న్యాయం జరుగుతుంది అంటున్నారు కాబట్టి నేను ఎంత దూరమైన పోరాటం చేస్తాను. మీ యొక్క ఆశీస్సులు, మీ యొక్క సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా నిలబడతానని అన్వర్ బాషా గారికి మాటిస్తున్నాను. చాలా సంతోషం అన్న. ఖచ్చితంగా మీలాంటి వ్యక్తులే ఉండాలి. ప్రజలు బాగుంటారు, డ్రైవర్లు బాగుంటారు. అందరూ అనుకుంటా ఉండొచ్చు, ఏంది డ్రైవర్లు ఎమ్మెల్యే అవుతారేమని, చాలా చీప్గా కూడా అనుకుంటా ఉండొచ్చు. మీకు తెలియని విషయం ఏమంటే భారతదేశంలో దాదాపుగా 25,000 కోట్ల జనాభా డ్రైవర్లే ఉన్నారు. మళ్ళీ డ్రైవర్కి అక్క ఉంటారు, బావ ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, అన్న ఉంటాడు, తల్లి ఉంటాడు, తండ్రి ఉంటాడు. ఒక్కొక్క డ్రైవర్కి వాళ్ళ కుటుంబం 5 మంది ఉంటారు. 5 మంది మా డ్రైవర్ కలిసి ఓటేస్తే గెలిచడం పెద్ద విషయం కాదు. ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకుంటాం. మా సమస్యలు మీ ద్వారానే తీర్చుకుంటామని ఈ వీడియో ముఖాంతరం తెలియజేసుకుంటున్నా. అందరికీ నమస్తే. జై హింద్, జై డ్రైవర్, జై జై డ్రైవర్.